దేశంలో మిక్కుంటం పరిస్థితి వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్ల పోలీస్ పెద్దసార్లతోని మీటింగ్ పెట్టిండు. ఆపద డ్యూటీలు చేసేటోళ్ళు అంటే డాక్టర్లు, పోలీసులు, మంటలు ఆర్పేటోళ్ళు, నీళ్లు సప్లై చేసేటోళ్ళు, ఇట్లా ఎమర్జెన్సీ పనులు చేసేటోళ్ళ సెలవులను రద్దు చేసిండ్రట. తప్పకుండా డ్యూటీకి రావాలి అని ఆర్డర్లు వేయమన్నాడట సీఎం రేవంత్ రెడ్డి. పెద్ద పెద్ద ఆఫీసర్లు తప్పకుండా ఎప్పటికప్పుడు ఎక్కడ ఏం జరుగుతున్నది అనేది కనిపెట్టాల్సిందే అని చెప్పిండట. మంత్రులు ఎవరన్నా విదేశాలకు టూర్లకు పయనమై పోతామంటే అస్సలు కుదరదని ఖరాఖండిగా చెప్పిండట సీఎం సాబు. ఇప్పటికే ఢిల్లీలో ఉన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను అర్జెంట్ గా హైదరాబాద్ కు పిలుచుకొని రాష్ట్ర ప్రజలను కంటికి రెప్పతీరుగా కాపాడాలని చెప్పుకొచ్చిండట. సర్కార్ నౌకరి చేసేటోళ్ళు సోషల్ మీడియా ఉన్నది కదా అని ఎట్లా పడితే అట్లా కామెంట్లు, షేరింగ్లు, వీడియోలు పెట్టుడు చేస్తే వెనక ముందు ఆలోచన చేయకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఖరాఖండిగా చెప్పిండట. రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల నుంచి అక్రమంగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎంబటే అదుపులకు తీసుకోవాలని పోలీసులకు ఆర్డర్ వేసిండట రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ఆర్మీ, నేవీ, వాయుసేనలకు ఎసొంటి తక్లీఫ్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే అని గట్టిగా చెప్పిండట. దేశాన్ని రక్షించే సైన్యాన్ని వాళ్ళ ఆఫీసులను కాపాడుకోవాలి, అందుకోసం పోలీసులు కంటికి రెప్పతీరుగా కావాలుండాలి అన్నట్టు చెప్పిండట. విదేశీ రాయబార ఆఫీసులకు కూడా మనదే బాధ్యత అని చెప్పిండట. విమాన డిపోలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లల్లో భద్రత బాగుండాలని ఆర్డర్లు వేసిండట. ఎప్పటికప్పుడు కేంద్ర నిఘా సంస్థలతో మాట్లాడాలి, వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవాలి. ఇదే అదునాని కొందరు సైబర్ దొంగలు మోపైతురు కాబట్టి సైబర్ పోలీసులు కంటి మీద కునుకు లేకుండా కాపలా గాయాలి అని చెప్పిండట సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లో ఉన్న ప్రతి సీసీ కెమెరా కమాండ్ కంట్రోల్ రూమ్ కు కనెక్షన్ అయి ఉండాలి. పొల్లు పోకుండా అన్ని జిల్లా సెంటర్లు ఎప్పటికప్పుడు తెలివితోనే ఉండాలన్నట. ఎక్కడ ఎవ్వల అనుమానం వచ్చేటట్టు ఉన్నా ఎంబటే పోలీసులకు ఫోన్ చేసి చెప్పాలని తెలంగాణ పబ్లిక్ కు చెప్పిండు సీఎం రేవంత్ రెడ్డి.